ఇప్పుడు మనం నిఫ్టీ 50లో ఉన్నాము. నిఫ్టీ 50 ఇండెక్స్ ప్రకారం చూస్తే మార్కెట్ అనేది పైకి వెళ్ళాలి ఇప్పుడు మార్కెట్‌లో హైయర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం. బట్ ఇప్పుడు మనం లాస్ట్ మూమెంట్‌లో ఉన్నాం. లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ఏదైనా ప్లే చేయొచ్చా అని చెప్పి చూస్తున్నాము. సో, లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది వెళ్ళడం ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు. అండ్ మార్కెట్ ఇక్కడ ఒక కంటిన్యూషన్ డిమాండ్ ఇచ్చింది లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో. దాన్ని హోల్డ్ చేసి కంటిన్యూ చేయాల్సింది. బట్ దాన్ని బ్రేక్ చేసింది. సో, బ్రేక్ చేసిన తర్వాత ఏదైతే బ్రేక్ చేసిందో అది ఇప్పుడు హోల్డ్ చేసి లోన్ బ్రేక్ చేసిందంటే మన టార్గెట్ ఈ లోన్ బ్రేక్ చేయడం అవ్వాలి. సో, ఈ లోన్ బ్రేక్ చేసిన తర్వాత మనం ఏదైతే ఇది ఇక్కడి నుంచి కదా బుల్లిష్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇది ప్రీవియస్ సప్లైని బ్రేక్ చేసింది. మనకు ఒక కంటిన్యూషన్ సప్లైని బ్రేక్ చేసింది కాబట్టి ఈ డిమాండ్‌లో ఎక్కడికి వచ్చినా మనం ఇక్కడి నుంచి ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ గానీ, ఈ డిమాండ్ గానీ ఏదైనా హోల్డ్ చేసిందంటే మనం ఇక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ ఈ హై లైన్ బ్రేక్ చేయడానికి అండ్ ప్రీవియస్ లెగ్ ఏదైతే ఉందో మన హైయర్ ఇది లోవర్ హై అండ్ ఇది లోవర్ లో. ఆ ప్రీవియస్ దాంట్లో ప్రీమియంలో వెళ్ళడం అండ్ మనం ప్రీమియంలో ఏదైనా ఒక ఇండ్యూస్మెంట్ సప్లై ఏదైనా మనకి కంటిన్యూషన్ చేయడానికి ఉంటే అక్కడ వరకు టార్గెట్ పెట్టుకుందాం. సో, చూద్దాం మార్కెట్ మూమెంట్ ఎలాగవుతుంది అనేది. ట్రేడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయట్లేదు. బట్ ట్రేడ్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటున్నాం దీంట్లో. సరేనా? సో, మనం అనుకునే ప్రకారం ఇక్కడ ఈ లో కానీ బ్రేక్ అయినట్టయితే మనం ఈ క్యాండిల్ లో బ్రేక్ అయినట్టయితే మనం సెల్లింగ్కి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కంటిన్యూషన్ డిమాండ్ హోల్డ్ చేయకుండా బ్రేక్ చేసింది. అండ్ బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా అంటే మేబీ ఈ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చి కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ దాని తర్వాత హోల్డ్ చేసి లాస్ట్లో ఇక్కడ బ్రేక్ చేసింది ఎండ్ ఆఫ్ ది టైంకి క్యాండిల్కి. ఈ క్యాండిల్ టైం డ్యూరేషన్ అయినప్పటికీ ఇక్కడ క్లోజింగ్ అయినట్టుంది. ఓకే. సో, ఫైనల్గా ఇక్కడ స్ట్రక్చర్ బ్రేక్ అయింది. సో, ఏదో ఒక స్ట్రక్చర్ అయితే ఇంటర్నల్ క్యాండిల్ లోపల ఏదో ఒక సప్లై ఉంటుంది కదా, ఏదైతే హోల్డ్ చేసి లాస్ట్లో బ్రేక్ చేసిందో. సో, మనం అక్కడ వరకు వెయిట్ చేస్తాం. అందుకే కన్ఫర్మేషన్కి ఎప్పుడైతే ఇది బ్రేక్ హోల్డ్ చేసి ఈ లోన్ బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ట్రెండ్ని కొద్దిగా కిందకి తీసుకొచ్చి మనం ఇక్కడ ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉంటుందో ఆర్డర్ బ్లాక్ నుంచి కంటిన్యూ చేస్తాం. సో, ఇప్పుడైతే చూడండి మెల్లిగా లిక్విడిటీ అంటే లిక్విడిటీ బిల్డ్ చేస్తుంది బయర్స్కి. బై చేయండి అని చెప్పి. అండ్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇది ఒక ఇంబ్యాలెన్స్ క్యాండిల్ నుంచే వెళ్తుంది. సో, అందుకే సేఫ్ ఎంట్రీకి మనం ఈ లోన్ బ్రేక్ చేస్తే పీ సైడ్కి ట్రై చేద్దాం అని చెప్పి అనుకున్నాం. బట్ ప్రెజెంట్ అయితే సినారియో అలా క్రియేట్ అవ్వట్లేదు. మళ్ళీ మార్కెట్ దాన్నే బ్రేక్ చేసింది కాబట్టి మనం ఈ హైని కూడా ఎక్కడి నుంచి రావట్లేదు. మేము కొద్దిగా టైం ఫ్రేమ్ మారుస్తాం. 5 మినిట్స్లోకి వెళ్దాం మినిమం. సో, ఈ ఫాల్ ఏదైతే ఉందో ఈ కంటిన్యూషన్గా ఫాల్ ఏదైతే వస్తుందో అది ప్రీవియస్గా ఒక సప్లై నుంచి వస్తుంది. బట్ ఆ సప్లై క్రియేట్ అవ్వడానికి ఫస్ట్ ఈ డిమాండ్ బ్రేక్ చేయాలి కదా. సో, ఇదేం బ్రేక్ చేయలేదు. అండ్ ఇది మనం బ్యాక్ సైడ్ చూస్తే ఇది కూడా ఒక ఇంబ్యాలెన్స్ నుంచే వస్తుంది. సో, ఇది జస్ట్ ఇండ్యూస్మెంట్కే వస్తుంది. సో, కంటిన్యూ చేసేటప్పుడు ఎప్పుడైతే మనకి డిమాండ్ హోల్డ్ చేసి బ్రేక్ చేసిందో ఇక్కడ ఏదైతే డిమాండ్ సప్లైని కంటిన్యూషన్ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసిందో ఆ బ్రేక్ ఒక ఇండ్యూస్మెంట్ కలెక్ట్ చేయడానికి మాత్రమే ఇచ్చింది. సో, మనం టార్గెట్ ఏం పెట్టుకోవాలి ఇన్ కేసు ఇక్కడ కానీ హైన్ బ్రేక్ చేసినట్టయితే ఈ క్యాండిల్ హైన్ బ్రేక్ చేసినట్టయితే ఇది ఎక్కడి నుంచి రావట్లేదు కదా. సో, దీన్ని ఈ హైన్ కూడా బ్రేక్ చేయడానికి మనం అనాలిసిస్ చేసుకుంటూ పెట్టుకోవాలి. అంటే ఈ హై కూడా బ్రేక్ చేస్తుంది. అండ్ ప్రీవియస్గా మనం కంప్లీట్గా లెగ్ ఆఫ్ స్ట్రక్చర్ చూసుకుంటే మన లోవర్ హై నుంచి ఇప్పుడు పాయింట్ లోవర్లో వరకుని మనం ఇప్పటికి వచ్చి ప్రీమియంలోకి ఎంట్రీ అవ్వలేదు. సో, ప్రీమియంలో ఎంటర్ అవ్వడానికి మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈ హైని బ్రేక్ చేయడంతో పాటు ప్రీమియంలో ఎంటర్ చేయడానికి. అండ్ ప్రీమియంలో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏమైనా సప్లై ఉందా అంటే ఇది ఒక సప్లై ఉంది. ఇక్కడ కూడా ఏదైనా ఇండ్యూస్మెంట్ సప్లై ఉంటుంది, ఫ్లిప్ సప్లై ఉంటుంది. సో, మనం అక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓవరాల్గా అయితే మన వ్యూ ప్రీమియంలో తీసుకెళ్ళడం. ఓకే. ప్రజెంట్ అయితే సినారియో బట్టి చూసుకుంటే. సో, వెయిట్ చేసి చూద్దాం. టార్గెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని పాయింట్స్ ఉన్నా అంత ఇస్తుందా లేదా అనేది. ప్రజెంట్ ఉన్న మార్కెట్ సినారియో నుంచి ఈ ఒక 35-40 పాయింట్స్ అనేది టార్గెట్ పెట్టుకుందాం. సో, చూద్దాం ఇస్తుందా లేదా అనేది. ఇన్ కేస్ ఇక్కడ ఫెయిల్ అయింది అండ్ మనం ఏదైతే మనం ప్రీవియస్గా అనుకున్నాం కదా ఈ క్యాండిల్ లో కానీ బ్రేక్ అయిందంటే మన వ్యూ ఇక్కడ వరకు పెట్టుకోవాలి. ఈ క్యాండిల్ ఆరిజిన్ వరకుని. ఓకేనా. సో, వెయిట్ చేసి చూద్దాం. సో, ఓవరాల్గా ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం ఇది ఎక్కడి నుంచి ఫాలో అవ్వట్లేదని చెప్పి. సో, మన టార్గెట్ అయితే బుల్లిష్ సైడ్కి ఇక్కడ తీసుకుని ఉంటే మన వ్యూ ఇప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అయింది అండ్ ప్రీమియంలోకి వచ్చింది. సో, ప్రీమియంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పుడు రిజెక్షన్ రావచ్చు. అంటే ఏదైనా సప్లై ఫైండ్ అవుట్ చేసి మనం ఇక్కడ నుంచి రిజెక్షన్ మళ్ళీ తీసుకోవచ్చు కిందకి బ్రేక్ చేయడానికి. ఓకేనా. ఎందుకంటే ఇది వెళ్ళడం కూడా ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు ఓవరాల్ కన్నా. అండ్ ఈవెన్ మనం ఇప్పుడు బీరిష్ ట్రెండ్లోనే ఉన్నాం ఇంటర్నల్లో కూడా. సో, ఇంటర్నల్ బీరిష్గా ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ నుంచి ఏ సప్లై అయినా హోల్డ్ చేస్తే అక్కడ నుంచి కంటిన్యూ చేయడానికి చూడొచ్చు. ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం తీసుకున్నాను. 3 రూపీస్కి తీసుకున్న కాల్ ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 11 రూపీస్ 12 రూపీస్ నడుస్తుంది. సో, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా రీజన్ ఏంటనేది. సో,
సో ఎప్పుడైతే ఇక్కడ రిజెక్షన్ వస్తుందో నేను అక్కడి నుంచి ఇంకా లోవర్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతాను. సో ఆల్మోస్ట్ చూడండి ₹3 కాస్త ₹11కి వెళ్ళడం 3 టైమ్స్ అయింది ఆల్మోస్ట్. సో ఇలాగే టార్గెట్స్ అనేది జీరో హీరోలో తీసుకుంటారు చాలా వరకుని. బట్ అనాలిసిస్ చేయాలి ఓవరాల్గా. అంటే టార్గెట్ ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాం మనం. చాలాసార్లు ఇక్కడ ఏమనుకుంటాం అంటే మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ నుంచి ఫాల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ ఏదైనా సప్లై ఉంటే అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తుంది, ఎందుకంటే ఇంత పెద్ద ర్యాలీ అయింది కాబట్టి అండ్ ఇది కంటిన్యూ అవుతుంది కిందకని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో రీజన్ మనకి తెలియకుండా ఎంట్రీ తీసుకుంటే చాలా వరకు ఫెయిల్యూర్ అవుతుంది. సో ఇది రీజన్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే. సో నేనైతే ఇప్పుడు దీన్ని స్టాప్లో స్టైల్ చేస్తున్నాను ₹6కి. సో నేను క్యాపిటల్ డబుల్ చేసుకుంటున్నాను. సో ఇంతే ఈ వీడియోలో. ఇంకా ఇలాంటివి ఏమైనా వీడియోస్ వస్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.